హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్ళి వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రాత్రి నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని సిద్దిపేట, మెదక్, ఖమ్మం, భద్రాద్రి, ములుగు, జయశంకర్ భూపాల్పల్లి, సిరిసిల్ల, పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో ఈరోజు కూడా ఇదే విధంగా వర్షాలు నమోదవుతాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన కుందపోత వర్షాల దాటికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. గంటకి 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీస్తున్నాయి. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు ఇవాళ రేపు కొనసాగే అవకాశం ఉంది. ఈ అల్పపీడన ప్రభావంతో మనకి ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. కాకినాడ, అనకాపల్లి ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కానుంది. గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాల్లో పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రత తగ్గుముఖం పట్టి వర్షాలు మొదలవుతాయి. దాదాపుగా 4 రోజుల పాటు అల్పపీడన ప్రభావం ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమ వ్యాప్తంగా ప్రస్తుతానికి పొడి వాతావరణమే కొనసాగుతుంది. ఇదే విధంగా పొడి వాతావరణం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.